Hi guys, here is the review of Odela 2 Telugu movie directed by Ashok Teja. Story, direction department Parvekshana Sampath Nandi, background score Ajnish Loknath, Tamanna Hebba Patel, Vasishta మొదలగు వారు మెయిన్ రోల్ నటించారు. సరిగ్గా 3 ఏళ్ల క్రితం ఓదెల రైల్వే స్టేషన్ మూవీ వచ్చింది, పర్వాలేదు అనిపించింది. ఇప్పుడు 3 ఏళ్ల తర్వాత ఓదెల 2 అనే మూవీ వచ్చేసింది. సంపత్ నంది టీమ్ వర్క్స్ తో కలిసి మధు క్రియేషన్స్ పతాకంపై డి మధు నిర్మించారు. 2022లో ఓటీటీ వేదికగా విడుదలైన ఓదెల రైల్వే స్టేషన్ మంచి గుర్తింపే తెచ్చుకునింది. ఇప్పుడు ఈ వీడియోలో ఓదెల 2 ఎలా ఉందనే విషయాన్ని మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసాను. లాస్ట్ వరకు చూస్తేనే నా రివ్యూ ఒపీనియన్ అనేది మీకు అర్థమవుతుంది. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే కొత్తగా మన వీడియో చూస్తున్నారో ఒక్కసారి మన సినిమాటో ఛానల్ విజిట్ చేయండి. మన ఛానల్లో ఉన్నటువంటి మూవీ రివ్యూస్, ఓటీటీ అప్డేట్స్ మీకు క్లియర్ కట్ గా జెన్యూన్ గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో ఫర్ మోర్ అప్డేట్స్. ఇక ఈ ఓదెల 2 మూవీ ఎలా ఉందంటే, ఇట్స్ ఏ యావరేజ్ మూవీ. ఫస్ట్ హాఫ్ చాలా యూనిక్ గా స్టార్ట్ అవుతుంది, కానీ పోను సినిమా అయితే తేలిపోయింది. బేసిక్గా మూవీ ప్లాట్ ఏంటంటే, తిరుపతి వశిష్ఠ మరణంతో ఓదెల రైల్వే స్టేషన్ ఫస్ట్ పార్ట్ మూవీ అయితే ముగుస్తుంది. అయితే ఓదెల 2 అక్కడి నుంచే మొదలవుతుంది అనమాట. తిరుపతి మరణించడంతో గ్రామస్తులందరూ సంతోషంగా ఉంటారు. తమ గ్రామంలో కొత్తగా పెళ్లైన అమ్మాయిల శోభనం నాడే చంపిన తిరుపతిని తన భార్య హెబ్బా పటేల్ చంపేసి మంచి పని చేసిందని అనుకుంటారు. అయితే తిరుపతి ఆత్మకు శాంతి ఉండకూడదని గ్రామ పెద్దలు నిర్ణయించుకొని ఒక పూజారి సహాయంతో శాస్త్రాల ప్రకారం ఒక సమాధి పద్ధతి ద్వారా తన ఆత్మకు శాంతి కలగకూడదని దహన సంస్కారం నిర్వహిస్తారనమాట. దీంతో తిరుపతి ఆత్మ ఘోషిస్తూనే ఉంటుంది. అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత ఇంకా ఊర్లో ఎటువంటి సమస్యలు లేవని చెప్పింది. మళ్ళీ పెళ్లిళ్ళు జరుగుతాయి అనమాట. మొదట పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్ళైన మరుక్షణమే, అంటే ఆ రోజు రాత్రే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇద్దరు చనిపోతారు, అతి కిరాతకంగా చంపబడతారు. రెండో పెళ్లి జరుగుతుంది. ఆ రెండో పెళ్లి కూడా అదే సేమ్ రిపీట్ అవుతుంది. దాంతో మళ్ళీ తిరుపతి ఆత్మ రంగప్రవేశం చేసిందని చెప్పి అందరూ భావిస్తారు. ఇంకా తన ఆత్మ నుండి కాపాడే ఏకైక అస్త్రం వచ్చేసి హీరోయిన్ తమన్నా అలియాస్ భైరవి అన్నమాట. తన దగ్గరికి గ్రామస్తులందరూ వెళ్తారు. దాంతో భైరవి ఆత్మని నిరోధించే ప్రయత్నం చేయడానికి ఒప్పుకుంటుంది. ఆ తర్వాత తిరుపతి ఆత్మను సక్సెస్ఫుల్ గా హీరోయిన్ నిలవరించిందా లేదా, ఆ పరిణామంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురైనాయి అనేది రిమైనింగ్ స్టోరీ అనమాట. ఇక మూవీ గురించి మాట్లాడుకుంటే, దుష్టశక్తి దేవశక్తుల పోరాటం గురించి చాలా సినిమాలు వచ్చేసాయి తెలుగులో. ఓదెల 2 కూడా ఇదే కోవకు చెందిన మూవీ. సినిమా ఎక్కడ కూడా కొత్తగా అనిపించదు అనమాట. ప్రతి సీన్ దాదాపు అంచనా వేసేయచ్చు, ఎటువంటి ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉండవు. 3 ఏళ్ల ముందు వచ్చిన ఓదెల రైల్వే స్టేషన్ లో చూపించిన ఉదంతాలే పార్ట్ 2లో కూడా ఎక్కువ భాగం కనిపిస్తూ ఉంటాయి. ఇక దీంట్లో కొత్తగా ట్రీట్మెంట్ ఇచ్చింది. మూవీ ఓపెనింగ్ చాలా వరకు యూనిక్ గా ఉంటది. ఒక మంచి హర్రర్ మూవీ, యూనిక్ మూవీ చూస్తున్నాం అనే ఫీలింగ్ అయితే వస్తుంది. కానీ పోను ఆ ఫీల్ అయితే ఎండ్ అయిపోతుంది అనమాట. ఫస్ట్ పార్ట్ మొత్తం కూడా తిరుపతి ఆత్మను శాంతి లేకుండా వాళ్ళు పూడ్చిపెట్టడం, ఆ తర్వాత 2 పెళ్లిళ్ళు అవడం, ఆ పెళ్లిళ్ళు అయిన తర్వాత వెంటనే వాళ్ళు చనిపోవడం అనేదే చూపించారనమాట. అంటే అక్కడ మరీ వైలెన్స్ ఎక్కువైపోయిందనే ఫీలింగ్ కలిగింది. ఇక సెకండ్ హాఫ్ మొత్తం కూడా ఇంకా ల్యాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. తమన్నా ఎంట్రీ అనేది చాలా ఆలస్యంగా ఉంటుంది. దాదాపుగా సెకండ్ హాఫ్ లో ఎంట్రీ అనేది ఉంటుంది. సెకండ్ హాఫ్ ముందు అది కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. ఎప్పుడైతే తమన్నా స్టోరీలోకి ఎంట్రీ అవుతుందో దాని తర్వాత మూవీ చాలా మూవ్ ఆన్ అవుతుంది ఫాస్ట్ గా. ఒక గ్రిప్పింగ్ సీన్స్ తో ఎంగేజ్ చేసే విధంగా ఉంటుంది అనుకుంటాం, కానీ ఎక్కడా కూడా ఉండదన్నమాట. ఓదెల 2 ప్రేతాత్మగా ఉన్న తిరుపతి క్యారెక్టర్ ని చాలా బలంగా రాసుకున్నారు డైరెక్టర్. కానీ శివశక్తిగా తమన్నా క్యారెక్టర్ ని, భైరవి క్యారెక్టర్ ని అంత పవర్ఫుల్ గా ప్రజెంట్ చేయలేకపోయాడు. ఎప్పుడు కూడా దుష్టశక్తి దేవశక్తి పైన పోరాటంలో పై చేయి సాధిస్తూనే ఉంటుంది. అది కొద్దిగా విసుగు తెప్పిస్తుంది. ఇక హర్రర్ ఎలిమెంట్స్ ని పెట్టారు, కానీ అంతగా వర్కౌట్ అవ్వలేదనే చెప్పాలి. పైగా ఆ మర్డర్ కి సంబంధించిన వైలెన్స్ సీన్లు ఎక్కువగా కలవరబెడతాయి. శివశక్తిగా తమన్నాకు ఏదైతే ఎలివేషన్ ఇచ్చారో వేరే లెవెల్లో ఇచ్చారనమాట. మరీ పీక్స్ లో అయితే ఉంది, కానీ ఆ ఎలివేషన్ తగిన క్యారెక్టర్ ప్రెజెంటేషన్ అనేది లేదని అనిపించింది. మరీ తేల్చేశారు తమన్నా క్యారెక్టర్ ని. మూవీ మొత్తానికి ఫస్ట్ 15 మినిట్స్ హైప్ ఉంటుంది. ఇంకెక్కడా కూడా ఏదో సినిమా నార్మల్ మూవీ చూస్తున్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట. లాస్ట్ 15 మినిట్స్ అయితే తమన్నా విశ్వరూపం అయితే చూడొచ్చు. ఇక సెకండ్ హాఫ్ లో ఆత్మకు హీరోయిన్ కి ఒక సవాల్ విసిరే సీన్ అయితే ఉంటది. అది చాలా ఎంగేజ్ చేసే విధంగా ఉంటది. ఇక మెయిన్ గా ప్రేతాత్మకు పంచాక్షరి మంత్రానికి మధ్య జరిగిన యుద్ధం అని చెప్పి ఒక డైలాగ్ అయితే ఉంటది. కానీ దాన్ని అంత ప్రెజెంటేషన్ అయితే ఎక్కడ చూపించకపోవడం చాలా పెద్ద పొరపాటుగా నేను భావించాను. లాస్ట్ లో అయితే పార్ట్ 3 ఉన్నట్టుగా కూడా ప్రకటించారు. అందులో ఇక తమన్నా క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుందో వెయిట్ చేసి చూడాల్సిందే. ఇక మెయిన్ గా చెప్పుకోవాల్సింది మ్యూజిక్ చాలా బాగా ఇచ్చాడు. మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్నాథ్ అయితే ఏదైతే ఆ విలన్ ఆత్మ బయటకు వచ్చేటప్పుడు ఆ మ్యూజిక్ కొట్టాడండి, వేరే లెవెల్లో ఉంటుంది.
ఇచ్చి పడేశాడని చెప్పొచ్చు. అంత రేంజ్ లో అయితే కనెక్ట్ అయ్యా ఆ మ్యూజిక్ కి. ఒక మూవీలో గ్రాఫిక్స్ అయితే హనుమాన్ మూవీలో పెట్టినట్టుగా పెట్టే ప్రయత్నం చేశారు కానీ అది అంతగా వర్కౌట్ అవ్వలేదని చెప్పాలి. గ్రాఫిక్స్ పైన ఇంకొంచెం క్లారిటీగా వర్క్ చేస్తుంటే బాగుంది అనిపించింది. దాంతో పాటుగా ఇక మరీ లాస్ట్ లో క్లైమాక్స్ అయితే మరీ సాగతీతగా అనిపించింది. దాంతో పాటు మరీ వైలెన్స్ ఎక్కువైంది అనిపించింది. మరీ ఘోరంగా చూపించారు. లాస్ట్ లో శివుడు వచ్చే సీన్ అయితే పెట్టాడు కానీ ఆ గ్రాఫిక్స్ అయితే దానిపైన ఇంకొంచెం వర్క్ చేస్తుంటే బాగుంది అనిపించింది. ఇంకా బాగా అనిపించేది వర్క్ చేస్తుంటే. క్యారెక్టర్స్ పరంగా భైరవి క్యారెక్టర్ అంటే శివశక్తి క్యారెక్టర్ లో తమన్నా వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే చూడొచ్చు. కానీ ఏదైతే ఎలివేషన్ ఇచ్చారో ఆ ఎలివేషన్ తగినట్టు క్యారెక్టర్ అయితే ప్రెజెంటేషన్ చేయలేకపోయాడు డైరెక్టర్ అనిపించింది. ఇప్పుడు వరకు గ్లామర్ క్యారెక్టర్సే చేసిన తమన్నాని మొదటిసారి ఒక శివశక్తి క్యారెక్టర్ లో చూసాము. ఆ క్యారెక్టర్ లో అదరగొట్టేసిందని చెప్పాలి. ముందుగా చెప్పుకున్నట్టుగా అజనీష్ లోక్నాథ్ ఇచ్చిన బీజిఎం అయితే వేరే లెవెల్లో ఉంది. మెయిన్ గా ఆత్మ బయటకు వచ్చేటప్పుడు అయితే చాలా బాగా అదృష్టం అని చెప్పాలి. సౌందర్ రాజన్ అందించిన సినిమాటోగ్రఫీ వేరే లెవెల్లో ఉంది. చాలా బాగా సెట్ అయింది. ముఖ్యంగా నైట్ టైం తీసిన సీన్స్ అయితే అది చాలా క్లారిటీతో ఉన్నాయి. పైగా చాలా విజన్ అయితే చాలా బాగా కనిపించే విధంగా ఉంది. ప్రతి సీన్ కూడా ఎక్కడ కూడా నైట్ టైం తీసిన ఫీలింగ్ అయితే కలగలేదు. ఇక తిరుపతి క్యారెక్టర్ లో వశిష్ఠ ప్రేతాత్మగా చాలా బాగా చేశాడు. మూవీకి హైలైట్ అని చెప్పొచ్చు. తనదైన యాక్టింగ్ తో ఇచ్చి పడేశారని చెప్పాలి. మెయిన్ గా మూవీకి దెబ్బ కొట్టేసింది కొంచెం గ్రాఫిక్స్ వర్క్స్ పైన కొంచెం వర్క్ చేసి ఉండాలి. దాని తర్వాత తమన్నాని ఏదైతే పవర్ఫుల్ క్యారెక్టర్ గా చూపించారో ఎలివేషన్ ఇచ్చారో అంత సీన్ ఉండదు మూవీలో. మరీ ఘోరంగా లో చేశారు తన క్యారెక్టర్ ని. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.25/5. మీరు ఆల్రెడీ కనుక ఈ ఓదెలా 2 మూవీ చూస్తుంటే మీకు అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.